మా శ్రీమాత్రే నమః. మొట్టమొదట అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవాలంటే కూడా మనము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే వీ నో ఓన్లీ వన్ హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఈస్ ది ఇంగ్లీష్. దీనికి వచ్చేసరికి మేము తెలుగులో సంవత్సరాది అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. మనం హిందువులం, మనం చెప్పుకోవాల్సింది మన ఉగాది పండగ నూతన సంవత్సరము. ఎందుకంటే ఇప్పటి నుంచే మనకు యుగానికి ఆరంభము యుగాది. మనం పంచాంగాన్ని చెప్పుకుంటాము. 12 రాశులతో చూపితమైనటువంటి 108 నక్షత్ర పాదాలతో కూడుకున్నటువంటి మన యొక్క నామగోత్రాలు ఎలా ఉంటాయనే చెప్పుకునేది ఉగాది. ఈ ఉగాది నుంచి మనము మన సాంప్రదాయంలో ఏం చెప్పుకుంటామయ్యా బాబు అంటే, చక్కగా ఏ నక్షత్రానికి ఏముంది, వర్ష జలాలు ఎలా ఉన్నాయి, మనం కరువు కాటకాలు ఉన్నాయా, సఖ్యత ఎంతవరకు ఉంటుంది అనేటువంటి చక్కటి విషయాలను తెలియజేసేటువంటిదే యుగాది. కానీ అన్నీ మర్చిపోతాము. మనము అకృతమైనటువంటి చేష్టలు ఎన్నో చేస్తూ ఉన్నాం. దయచేసి వాటన్నిటికీ దీని సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆ మాతా నిమిషాంబిక తల్లిని తలుచుకొని ఆ అకృతాలన్నీ బంద్ చేసి చక్కగా మనదైనటువంటి ఉగాది పచ్చడితో ఆరంజం చేసి చక్కటి షడ్రుచులతో ఉన్నటువంటి మన జీవితాన్ని అందరిని పంచుకునేటట్టుగా చూద్దామండి. మహీ మీడియా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడాను, మనం హిందువులమండి, కానీ గుడికి వెళ్తాము. గుడిలో దేవుళ్లకు దండం పెట్టట్లేదు. ఎందుకంటే మాతృదేవో భవ అనేటువంటి సంస్కారం మనకు లేకుండా పోయింది. గుడికి వెళ్ళిన వాళ్ళు వైవిధ్యంగా అందరూ మూతి మీద కొట్టుకొని ఇలా 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 దండం పెడుతున్నానండి. దయచేసి ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళంతా కూడా మార్పు చెంది హృదయపూర్వకంగా నమస్కారం చేసేటువంటి విధానాన్ని నేర్చుకోండి. రోజు కూడా తల్లికి నమస్కారం చేసే సంస్కారాన్ని పొందండి. చూస్తున్నటువంటి పెద్దలు, మీరు మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, మీ పిల్లలకు ఆ నమస్కారం చెప్పండి. కానీ హాయిలు వైఫైలు వద్దండి. దయచేసి నమస్కారం అనేటువంటిది నేర్పించి సమాజాన్ని కాపాడండి.